హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం మన జీవితంకు ఆవశ్యకత కలిగిన మంత్ర విధానాలు, తంత్రయోగములు, యంత్రయోగములు చెప్పుకుంటూ వస్తున్నాం. కొన్ని విధానములు ప్రత్యక్షంగా గురువు వద్దకు వెళ్లి నేర్చుకోవలసి ఉంటుంది. కొన్ని విధానములు మనం ప్రత్యక్షంగా చేసుకోవచ్చు. అది ప్రసంగంలోనే చెప్పబడుతూ ఉంది. గురువు తప్పనిసరి అన్న ప్రసంగంకు గురువుని ఆశ్రయించక తప్పదు. అయితే తంత్రయోగం చేసేవారు షట్కర్మలు చేసేందుకు తంత్రయోగములు నేర్చుకుంటారు. తంత్రయోగములలో షట్కర్మలు శాంతికర్మ, వశీకరణ, స్తంభన, విద్వేషణ, ఉచ్చాటన, మారణ. ఈ యోగములు ఎందుకు చేస్తాం? మన జీవితంలో వస్తున్న సాధారణ జీవితంకు ఆటంకములు కలిగిన, మనశ్శాంతి కరువైన, లేక శత్రు బాధలు ఎక్కువైనా, మనం ఇష్టపడేవారు మనకు దూరమైన వీటిని ఆశ్రయించక తప్పదు. భగవంతుడు ఇచ్చేదానికి మనం స్వీకరిస్తూ కొనసాగడం అన్నది ధార్మిక జీవనం. మన కోరికలు తీర్చుకునేందుకు భగవంతుని ప్రార్థించి మన కోరికలను తీర్చుకోవడం తంత్రయోగం. అది కూడా భగవంతుని అనుగ్రహం వలనే లభిస్తుంది. తంత్రములు చేసినంత మాత్రమున వారేమో కత్తి పట్టుకొని వీధుల్లో విహరిస్తూ ఇష్టమొచ్చినది చేయడానికి ఉండదు. ఎందుకంటే తంత్రయోగంలో సత్కర్మలు కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతోనే చేకూరుతాయి. కాబట్టి ఇవి మన యొక్క ఆవశ్యకత కొలది చేసుకోవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, మానవ జీవితం ఒకసారి లభించింది. ఈ మానవ జీవితమే మోక్షం నాకు సోపానం అన్న విషయం ప్రతి హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న వారికి తెలిసినప్పటికీ కోరికలను చంపుకోలేక మానవ జీవితం ఒకసారే కదా లభించింది. దానిలోనే సంతృప్తికరమైన జీవితం కొనసాగించేందుకు లేక తన జీవితంను తాను నిర్మించుకునేందుకు తంత్రయోగములు చెప్పబడ్డాయి. దానిలో భాగంగా వశీకరణ అన్నది అతి శ్రేష్టోత్తమైనది. ప్రతి వారికి ఆవశ్యకత కలిగి ఉన్నది. కాబట్టి వశీకరణ విద్య ఎంతో కొంత చేయడం అన్నది ఒక పరిపాటిగా వస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, అందుకోసం రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఇప్పటికే చాలా వశీకరణలు మీకు అందించి ఉన్నది. ఆ ప్రసంగాలను వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించి మీ ఆవశ్యకతలను, కోరికలను తీర్చుకునేందుకు తగు విధముగా ప్రయత్నం చేయండి, కృషి కూడా చేయండి. ఇప్పుడు చెప్పబోయే మంత్రము చాలా శక్తివంతమైనది. చాముండేశ్వరిని ఆరాధన చేస్తూ, దుర్గాదేవతను ఆరాధన చేస్తూ, లేదా మీరేదైనా స్త్రీ శక్తి దేవతలను ఆరాధన చేస్తూ ఉంటే ఈ మంత్రము ప్రత్యక్షంగా 1,00,000 జపం చేసి మన మనస్కామ్యములను నెరవేర్చుకోవచ్చు. లేదా మీరు గ్రామ దేవత దర్శనము, సంధ్యావేళ గ్రామ దేవత వద్ద దీపం వెలిగించి మన యొక్క కోరికలను తీర్చుకునేందుకు కాకుండా ధర్మబద్ధంగా గృహస్థ ధర్మములకు ఆవశ్యకత కలిగిన విధానం అనుసరించి వశీకరణ చేయవలసి ఉంటుంది. అనగా భార్యాభర్తలు ఎడబాటు, ఇష్టమైన స్త్రీ లేక పురుషుడు ఎడబాటు అయినప్పుడు ఈ సాధనము స్త్రీ పురుషులు చేసి తమ మనోవాంఛితములను అతి శీఘ్రంగా నెరవేర్చుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇంట్లోనే దేవతను, చౌండేశ్వరిని, దుర్గాను లేక దశమహావిద్యాది దేవతలలో ఏదైనా ఒక దేవతను ఆరాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయడం అన్నది అతి శీఘ్రమైన ఫలితములు ఇవ్వగలదు. ఎర్రని వస్త్రములు, ఉత్తరాభిముఖము, బెల్లం ప్రసాదంగా నివేదన చేస్తూ ఈ మంత్రము 1,00,000 జపం పూర్తి చేసుకున్న తర్వాత ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో వారికి పండ్లు, పూలు, ఫలములు లేక ఏదైనా తినే వస్తువుకు ఈ మంత్రము 27 సార్లు గాని, 54 సార్లు గాని, 108 సార్లు గాని అభిమంత్రించి వారికి ఇస్తే వారు తప్పక వశీభూతులు అవుతారు. ఆఫీసులో అధికారులకు వశం చేసుకోవాలన్నా, ఇంట్లో కలతలు తగ్గి భార్య వశం కావాలన్నా, లేక భర్త వశమై ఉండాలన్నా ఈ మంత్రము అతి శీఘ్రంగా పనిచేస్తుంది. ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు మంత్రము ఓం హ్రీం క్రోం హ్రీం హ్రూం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం క్రోం హ్రీం హ్రూం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం హ్రీం క్రోం హ్రీం హ్రూం ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఇదే మంత్రము గురువు వద్ద నుండి తీసుకొని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మరియు చాముండేశ్వరి యొక్క యజ్ఞము, ఆకర్షణ యంత్రము నిర్మించి అష్ట దిశ పూజ చేసి ఈ మంత్ర జపం చేయడం వలన ఎటువంటి వారైనా సరే అతి శీఘ్రంగా వశం చేసే శక్తివంతమైన మహత్తరమైన మహామంత్రము. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగు ఫలితములను పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు
మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఋషులు మనకు అందించిన ఆచారాల యొక్క విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.